హలో వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డీల్ చేయబోయే బయాలజీలో ఒక పార్ట్ బాటనీ. జనరల్గా సైన్స్ స్టూడెంట్స్కి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మన ఆస్పిరెంట్స్కి బాటనీ అంటే ఒక రకమైన డ్రై సబ్జెక్ట్ అనే ఫీల్. మీ స్కై అకాడమీ ఉన్నప్పుడు ఫియర్ ఎందుకు దండగా? ఈరోజు మనం బాటనీ బ్రాంచెస్ని కేవలం చదువుకోవడం కాదు, బుర్రలో స్టాంప్ వేసుకుని వెళ్ళిపోదాం. ఎస్, యూ హర్డ్ మీ రైట్. ఈ వీడియో ఎండింగ్ కల్లా మీరు ఈ పదాలని లైఫ్ లాంగ్ మర్చిపోరు. మన మెమరీ ట్రిక్ స్టైల్లో కొంచెం ఫన్, కొంచెం లాజిక్ నేర్చుకుందాం. బిఫోర్ వి స్టార్ట్ ఒక చిన్న మాట. ఈ క్లాస్కి సంబంధించిన కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే జాయిన్ అవ్వండి. సో, ఆర్ యూ రెడీ? చలో షురు చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ ద బేసిక్స్. థియోఫ్రాస్టస్. ఫస్ట్ అసలు బాటనీ అంటే ఏంటో తెలుసు కదా? సింపుల్గా ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్. మొక్కల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడం. మన చుట్టూ ఉండే మొక్కలు, చెట్లు, వాటి స్ట్రక్చర్, గ్రోత్, దీని గురించి చదివే శాస్త్రమే బాటనీ. ఇది బయాలజీలో వన్ ఆఫ్ ద మెయిన్ బ్రాంచెస్. ఇంకోటి జువాలజీ, యానిమల్స్ గురించి. ఇది బేసిక్ బిట్. కానీ ఇక్కడ ఎగ్జామ్లో అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ థియోఫ్రాస్టస్. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? పేరు చూడండి, థియోఫ్రాస్టస్. లాస్ట్లో ఏం వినపడుతోంది? ఫ్రాస్టస్. అది వినడానికి క్యాక్టస్ లాగా లేదు? థియోఫ్రాస్టస్, క్యాక్టస్. థియోఫ్రాస్టస్, క్యాక్టస్. సీ ద రైమ్? మొక్కలు అంటే మనకు గుర్తొచ్చేది క్యాక్టస్ కదా. సో, ఫాదర్ ఆఫ్ బాటనీ నేమ్ క్యాక్టస్తో రైమ్ అవుతుంది అని ఫిక్స్ అయిపోండి. కొంచెం డెప్త్లోకి వెళ్దాం. థియోఫ్రాస్టస్ అంటే ఎవరో తెలుసా? ఆయన సాక్షాత్తు అరిస్టాటిల్ శిష్యుడు, గ్రీకు ఫిలాసఫర్. ఆయన రాసిన బుక్స్ వల్లే ఆయనకు ఈ టైటిల్ వచ్చింది. ఆ రోజుల్లో టెక్నాలజీ లేని టైంలోనే ఆయన ప్లాంట్స్ని వాటి సైజ్ని బట్టి క్లాసిఫై చేశాడు. గ్రేట్ కదా? సో, థియోఫ్రాస్టస్ అంటే క్యాక్టస్ మైండ్లో ఫిక్స్ అయింది కదా. నెక్స్ట్ స్లైడ్. స్టడీ ఆఫ్ ఫంగై, మైకాలజీ. డెఫినిషన్: ద స్టడీ ఆఫ్ ఫంగై అంటే శిలీంధ్రాలు. ఫంగై అంటే ఏంటండి? మష్రూమ్స్, పుట్టగొడుగులు, ఈస్ట్, మోల్డ్, ఇవన్నీ ఫంగై కిందికే వస్తాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్లైడ్లో ఉన్న పిక్చర్ చూడండి, లేదా ఒక మష్రూమ్లో ఊహించుకోండి. ఆ మష్రూమ్ షేప్ చూడండి. పైన గుండ్రంగా ఉంది, కింద స్టిక్ ఉంది. అది చూడ్డానికి మన సింగర్ పట్టుకునే మైక్రోఫోన్ లాగా లేదు? ఎస్, మష్రూమ్ లుక్స్ లైక్ ఎ మైక్. సో, మైక్ టు మైకాలజీ. సింపుల్ లాజిక్. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫంగై అనగానే మష్రూమ్ గుర్తు తెచ్చుకోండి. మష్రూమ్ మైక్లా ఉంటది. సో, ఆన్సర్ ఈజ్ మైకాలజీ. ఈజీ కదా? పోరగాళ్ళు జస్ట్ ట్రిక్ తెలిస్తే సరిపోదు, కొంచెం సబ్జెక్టు కూడా తెలియాలి. మెడిసిన్లో రెవల్యూషన్ తెచ్చిన పెన్సిలిన్, అది కూడా ఒక ఫంగస్, పెనిసిలియం నుంచే వచ్చింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టారు. సో, మైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుందిగా? మైక్ టు మైకాలజీ. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఒక్కసారి పాజ్ చేద్దాం. మీకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తున్న ఈ ట్రిక్స్, మైక్, క్యాక్టస్, ఇవన్నీ వినడానికి సరదాగా ఉంటాయి. కానీ ఎగ్జామ్ హాల్లో ప్రెషర్లో ఇవే మనల్ని కాపాడతాయి. చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్లో పాత వీడియోలు చూసి లేదా బుక్స్లో జస్ట్ డెఫినిషన్ బట్టి వెళ్ళి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆగ్రోస్టాలజీనా, ఆంథాలజీనా అని. అందుకే స్కై అకాడమీలో మేము డెవలప్ చేసిన కంటెంట్ యునీక్గా ఉంటది. మన యాప్లో ప్రతి టాపిక్కి 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ ఇస్తున్నాం. మైండ్ మ్యాప్, బర్డ్స్ ఐ వ్యూ కోసం. ప్రింటబుల్ నోట్స్, క్లాస్ రూమ్లో రాసుకున్నట్టు. సమ్మరీ టేబుల్స్, క్విక్ రివిజన్కి. మెమరీ హింట్స్, ట్రిక్స్, ఇప్పుడు మనం చూస్తున్నామే ఇలాంటివి. సో, మీరు ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి స్కై అకాడమీ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. నెక్స్ట్ స్లైడ్. బ్యాక్ టు టాపిక్. పెడాలజీ. డెఫినిషన్: ద స్టడీ ఆఫ్ సాయిల్. మట్టి లేదా నేల గురించి సహజ వాతావరణంలో అధ్యయనం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? తెలుగువాళ్లం మట్టిని మనం దేవుడిగా పూజిస్తాం. రైతు బిడ్డకి మట్టంటే ప్రాణం. మంచి మట్టి ఉంటే పంట ఎలా పండుతుంది? బంగారంలాగా పండుతుంది. తెలుగులో బంగారంని పైడి అని కూడా అంటారు. విన్నారా ఎప్పుడైనా? పైడి పంట అంటే గోల్డెన్ హార్వెస్ట్. సో, లింక్ చేయండి. పైడి టు పెడాలజీ. మట్టి, సాయిల్ టు పైడి పంట, గోల్డ్ టు పెడాలజీ. అగ్రికల్చర్లో పెడాలజీ రోల్ చాలా పెద్దది. మన ఇండియాలో గవర్నమెంట్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ తెచ్చింది తెలుసా? అది ఎందుకు? అసలు మన మట్టిలో న్యూట్రియంట్స్ ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి. ఆ టెస్టింగ్ అంతా పెడాలజీ కిందకే వస్తది. సో,
మట్టి అంటే పైడి అంటే గోల్డ్ అని గుర్తు తెచ్చుకుంటే పెడాలజీ ఈజీగా స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. స్టడీ ఆఫ్ సిల్క్ వామ్, సెరికల్చర్. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ వన్. సెరికల్చర్ డెఫినిషన్: ద కల్టివేషన్ ఆఫ్ సిల్క్ వామ్స్ టు ప్రొడ్యూస్ సిల్క్, అంటే పట్టు ఉత్పత్తి కోసం పట్టుపురుగుల పెంపకం. ఇది డైరెక్ట్ కనెక్షన్. సిల్క్తో మనం ఏం తయారు చేస్తాం ఎక్కువగా? మన ఇండియాలో సిల్క్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది శారీ, అంటే చీర, పట్టు చీర, సిల్క్ శారీ. వర్డ్ చూడండి, శారీ టు సెరీ, సెరికల్చర్. శారీ కల్చర్ అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటది. సిల్క్ టు శారీ టు సెరికల్చర్. తెలంగాణలో పోచంపల్లి, ఆంధ్రాలో ధర్మవరం, ఇవన్నీ ఫేమస్ సిల్క్ సెంటర్స్. సిల్క్ వామ్ లైఫ్ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి: ఎగ్ టు లార్వా టు ప్యూపా టు మాత్. ఆ ప్యూపా అనే స్టేజ్లోనే మనం సిల్క్ తీస్తాం. సో శారీని చూస్తే సెరికల్చర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ స్లైడ్. స్టడీ ఆఫ్ గ్రాసెస్, ఆగ్రోస్టాలజీ. నెక్స్ట్ వర్డ్ ఆగ్రోస్టాలజీ. డెఫినిషన్: స్టడీ ఆఫ్ గ్రాసెస్, అంటే గడ్డి జాతుల అధ్యయనం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి ట్రిక్ ఆ పేర్లోనే దాగుంది. ఇంగ్లీష్ వర్డ్ చూడండి, AGROS. ఆ మధ్యలో ఉన్న లెటర్స్ని చూడండి, GROS. దాన్ని గ్రాస్, టు స్టడీ గ్రాస్ వి టుక్ ఎ గ్రాస్, AGROS, ఆగ్రోస్టాలజీ. లేదా అగ్రికల్చర్లో ఎక్కువగా గ్రాస్ ఫ్యామిలీ క్రాప్సే ఉంటాయి. వరి, గోధుమ, మొక్కజొన్న ఇవన్నీ గ్రాస్ ఫ్యామిలీయే. సో ఆగ్రోస్టాలజీ టు గ్రాస్. ది ఆన్సర్ ఈజ్ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. మీకొక డౌట్ రావచ్చు, సార్ గడ్డి గ్రాస్ గురించి చదివితే ఏమొస్తుంది అని. అసలు ప్రపంచంలో హ్యూమన్ ఫుడ్ సెక్యూరిటీ అంతా గ్రాస్ ఫ్యామిలీ మీదే ఆధారపడి ఉంది. రైస్, వీట్, మేజ్ ఇవన్నీ బొటానికల్గా గ్రాసెస్. అంతెందుకు, బ్యాంబూ అంటే వెదురు, అది ట్రీ కాదు, అది ప్రపంచంలోనే టాలెస్ట్ గ్రాస్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ గ్రాస్. ఇక్కడొక్కసారి ఆగండి. బాటనీ బాగానే ఉంది, కానీ మీ ప్రిపరేషన్ మొత్తం ఎలా ఉంది? చాలామంది స్టూడెంట్స్ పొద్దున్నే లేస్తారు, ఏదో బుక్ తీస్తారు, నైట్ వరకు చదువుతారు, కానీ నెక్స్ట్ డేకి మర్చిపోతారు. దీన్ని అన్స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ అంటారు. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలి అంటే యూ నీడ్ ఎ మెంటర్. ఒక గైడ్ కావాలి. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఇది చదువు, రేపది చదువు అని చెప్పేవారు కావాలి. అందుకే స్కై అకాడమీలో 1-to-1 మెంటర్షిప్ స్టార్ట్ చేశాం. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? మార్నింగ్ మోటివేషన్. మీ డే స్టార్ట్ అయ్యే ముందే నేను మీతో మాట్లాడతా. డైలీ షెడ్యూల్, ఈరోజు ఏం చదవాలో క్లియర్గా చెప్తా. ర్యాండమ్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్గా కాల్ చేసి క్వశ్చన్ అడుగుతా. యాక్టివ్ రీకాల్. ఈవినింగ్ వైవా. నైట్ పడుకునే ముందు ఈరోజు చదివింది అంతా నాకు అప్పగించాలి. ఇలా చేస్తే మర్చిపోవడం అనే ఛాన్స్ ఉంటదా? అస్సలుండదు. మీరు గవర్నమెంట్ జాబ్స్కి సీరియస్గా ట్రై చేస్తుంటే కాల్ మీ ఆన్ 9491370061. బ్యాక్ టు బాటనీ, ఒలేరికల్చర్. డెఫినిషన్: ద సైన్స్ ఆఫ్ వెజిటబుల్స్ గ్రోయింగ్, కూరగాయల పెంపకం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీ ఇంట్లో చిన్నపిల్లలున్నారా? వాళ్ళని బాబూ కూరగాయలు అంటే వెజిటబుల్స్ తిను అంటే ఏం చేస్తారు? ఒక పెద్ద యుద్ధం చేస్తారు, ఏడుస్తారు, గొడవ చేస్తారు. దీన్ని తెలుగులో అల్లరి అంటే మిస్చీఫ్ అంటాం. వెజిటబుల్స్ తినమంటే వాడు అల్లరి చేస్తున్నాడు. అల్లరి, ఒలేరి సౌండ్ సేమ్ రైట్? అల్లరి టు ఒలేరికల్చర్. వెజిటబుల్స్ అంటే పిల్లల అల్లరి. సో ఆన్సర్ ఈజ్ ఒలేరికల్చర్. జనరల్గా హార్టికల్చర్ అని వింటుంటాం. హార్టికల్చర్ అంటే పెద్ద పదం. అందులో ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్ అన్నీ వస్తాయి. కానీ స్పెసిఫిక్గా వెజిటబుల్స్ గురించి మాత్రమే మాట్లాడితే అది ఒలేరికల్చర్. విటమిన్స్, మినరల్స్ సోర్స్ మనకి వెజిటబుల్సే కదా. సో నెక్స్ట్ టైం పిల్లలు వెజిటబుల్స్ తినకుండా అల్లరి చేస్తుంటే మీకు ఒలేరికల్చర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ స్లైడ్. స్టడీ ఆఫ్ ఫ్రూట్స్, పొమాలజీ. నెక్స్ట్ వర్డ్ పొమాలజీ. డెఫినిషన్: ద స్టడీ ఆఫ్ ఫ్రూట్స్, అంటే పండ్ల అధ్యయనం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది చాలా ఫేమస్ ట్రిక్. ఫ్రూట్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? పొమోగ్రానేట్, దానిమ్మ. ఇంగ్లీష్లో పొమోగ్రానేట్ స్పెల్లింగ్ POME అంటే పోమ్ తో స్టార్ట్ అవుతుంది. పొమాలజీ కూడా POMO తో స్టార్ట్ అవుతుంది. సో పొమోగ్రానేట్ టు పొమాలజీ. సింపుల్. ఒక చిన్న లాజిక్. ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్, పొమాలజీ అంటే ఫ్రూట్స్. ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానిమ్మ ట్రిక్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వరు. నెక్స్ట్ స్లైడ్. స్టడీ ఆఫ్ ఆల్గే, ఫైకాలజీ. ఇది నా ఫేవరెట్ ట్రిక్. ఫైకాలజీ డెఫినిషన్: ద స్టడీ ఆఫ్ ఆల్గే. తెలుగులో ఆల్గేని నాచు అంటాం. గోడల మీద, వాటర్ ట్యాంకుల్లో పచ్చగా పడుతుంది కదా, అదే. ఇప్పుడు
మీ ఇంటి గోడ మీద నాచు పెరిగిందనుకోండి. మీరు దాన్నేం చేస్తారు? ఉంచుతారా? లేదు గదా, దాన్ని పీకి పారేస్తారు. స్క్రేప్ ఆర్ ప్లక్ ఇట్ ఆఫ్. తెలుగులో పీకడం అంటే టు ప్లక్ అవుట్. ఆ వర్డ్ పీకు, ఫైకో వినడానికి ఒకేలా ఉన్నాయి కదా. ఆల్గేని పీకు, ఫైకాలజీ. సూపర్ లింక్ కదా. మీ ఎగ్జామ్లో ఆల్గే కనిపిస్తే దీన్ని పీకేయాలరా భాయ్ అనుకోండి, ఆప్షన్లో ఫైకాలజీ కనిపిస్తుంది. జోక్స్ అపార్ట్, ఆల్గే ఈజ్ ఫ్యాసినేటింగ్. స్పేస్లోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ ఫుడ్గా క్లోరెల్లా అనే ఆల్గేనే తీసుకెళ్తారు. ఎందుకంటే అది తక్కువ స్పేస్లో ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది, ప్లస్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. నెక్స్ట్, సైటాలజీ. డెఫినిషన్: ద స్టడీ ఆఫ్ సెల్స్, కణాల అధ్యయనం. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెల్స్. సెల్స్ అంటే ఎంత చిన్నవి? చాలా చిన్నవి, కంటికి కనిపించవు. మైక్రోస్కోప్ కానీ టెక్నాలజీ కానీ కావాలి వాటిని చూడ్డానికి. ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలంటే మనం ఎక్కడికి వెళ్తాం? వెబ్సైట్కి వెళ్తాం. సెల్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక సైట్ ఓపెన్ చేయాలి. సైట్, సైటో. వెబ్సైట్, సైటాలజీ. సెల్ ఈజ్ అ స్మాల్ సైట్ వేర్ లైఫ్ హ్యాపెన్స్. మొదట రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ ఒక కార్క్ అంటే చెక్క ముక్కని మైక్రోస్కోప్ కింద పెట్టి చూశాడు. ఆయనకది చిన్న గదుల్లాగా కనిపించింది. లాటిన్లో సెల్లా అంటే చిన్న గది, అలా సెల్ అనే పేరొచ్చింది. నెక్స్ట్ వర్డ్, డెండ్రాలజీ. డెఫినిషన్: స్టడీ ఆఫ్ ట్రీస్ అండ్ ష్రబ్స్, వృక్షాలు మరియు పొదల అధ్యయనం. ఇది మన తెలుగు వాళ్లకి ఈజీగా గుర్తుంటది. ట్రీస్ నుంచి మనకి ఏమొస్తాయి? కర్రలొస్తాయి. పెద్ద కర్రని మనం ఏమంటాం? దండా అంటాం. పోలీసుల చేతిలో లాఠీ ఉంటది కదా, దండా. సో దండ, డెండ్రో, డెండ్రాలజీ. ట్రీస్ గివ్ స్టిక్స్, దండ. సో డెండ్రాలజీ. వెయిట్, ఇంకొక పెద్ద వర్డ్ ఉందిక్కడ, డెండ్రోక్రోనోలాజీ. బాబోయ్, ఎంత పెద్దగా ఉందో చూడండి. దీన్ని బ్రేక్ చేద్దాం. డెండ్రో అంటే ట్రీ, దండ. క్రోనో అంటే టైం, క్రొనాలజీ, వాచ్. లాజీ, స్టడీ అంటే ట్రీ టైమ్ స్టడీ. చెట్లు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో కనుక్కునే పద్ధతి. ఎలా కనుక్కుంటారు? చెట్టు కొట్టేశాక లోపల రింగ్స్ కనిపిస్తాయి, యాన్యువల్ రింగ్స్. వాటిని కౌంట్ చేస్తే ఆ చెట్టు ఏజ్ ఎంతో యాక్యురేట్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వర్డ్, ఆంథాలజీ. డెఫినిషన్: ద స్టడీ ఆఫ్ ఫ్లవర్స్, పువ్వుల అధ్యయనం. ప్రపంచంలో అన్ని విషయాల్లో కల్లా మోస్ట్ బ్యూటిఫుల్ ఏది? ఫ్లవర్స్, పూలు. తెలుగులో బ్యూటీనేమంటాం? అందం అంటాం. పూలు చాలా అందంగా ఉంటాయి. అందం యాంతో, ఆంథాలజీ. సో ఆంథాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్, ఫ్లవర్స్. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ఇందాక ఫ్లోరికల్చర్ అని చెప్పాను, అది కూడా ఫ్లవర్సే కదా. డిఫరెన్స్ ఏంటి? ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ని పెంచడం, కల్టివేషన్. ఆంథాలజీ అంటే ఫ్లవర్స్ స్టడీ, సైన్స్. అది డిఫరెన్స్. ఫ్లవర్స్, అందం, ఆంథాలజీ. లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ టుడే, స్పర్మాలజీ. డెఫినిషన్: ద స్టడీ ఆఫ్ సీడ్స్, విత్తనాల అధ్యయనం. ఇది డైరెక్ట్ బయలాజికల్ కనెక్షన్. బయాలజీలో లైఫ్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ సోర్స్ ఏంటి? స్పర్మ్. అలాగే ప్లాంట్ లైఫ్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ సోర్స్ ఏంటి? సీడ్, విత్తనం. సో సీడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లాంట్స్ ఈక్వివలెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్పర్మ్. అందుకే సీడ్, స్పర్మాలజీ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మా ఊరి తాత చెప్తాడు, విత్తనంలో వృక్షం దాగుంటది అని. అదే స్పర్మాలజీ. చలో, ఇప్పుడు టెస్ట్ టైం. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరక్కడే ఆన్సర్ చెప్పాలి. లెట్స్ మ్యాచ్ దెమ్. ఫంగై, థింక్, షేప్. మైక్, మైకాలజీ. కరెక్ట్. సాయిల్, థింక్, గోల్డ్. పైడీ, పెడాలజీ. సూపర్. సిల్క్, థింక్, క్లాత్. శారీ, సెరికల్చర్. పర్ఫెక్ట్. ఆల్గే, థింక్, గోడ. పీకు, ఫైకాలజీ. ఎక్సలెంట్. వెజిటబుల్స్, థింక్, పిల్లలు. అల్లరి, ఒలరికల్చర్. ఫ్లవర్స్, థింక్, బ్యూటీ. అందం, ఆంథాలజీ. వావ్, చూసారా? స్టార్ట్ చేసినప్పుడు ఇవి గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్లా అనిపించాయి. ఇప్పుడు మన ఇంటి వర్డ్స్లా అనిపిస్తున్నాయి. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెమరీ ట్రిక్స్. సో ఫ్రెండ్స్, అది ఈరోజు మన బాటనీ సెషన్. I hope you enjoyed this journey from cactus to spermology. రేపు పొద్దున లేదా 1 వీక్ తర్వాత మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి. అప్పుడు ఈ ట్రిక్స్ మీ బ్రెయిన్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ చేసేవారు చాలామందుంటారు,
కానీ స్మార్ట్ వర్క్ చేసేవారే ర్యాంక్ కొడతారు. బీ దట్ స్మార్ట్ స్టూడెంట్ విత్ స్కై అకాడమీ. డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ ఫర్ పీడిఎఫ్, జాయిన్ టెలిగ్రామ్ ఫర్ అప్డేట్స్, కాల్ ఫర్ మెంటర్షిప్ 9491370061. మళ్ళీ ఇంకొక సూపర్ టాపిక్తో, ఇంకొక సూపర్ ట్రిక్తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. This is your Sky Academy signing off. Jai Hind.